ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ సెల్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. ప్రకటనల గ్రంథము, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకొనుము, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, ఒక స్తంభముగా నేను చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి రాడు, అందులో నుండి అతడు ఎన్నటికీ వెలుపలికి రాడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరును, ఆ దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. హల్లెలూయా చెప్దాం అందరం, చేతులెత్తి హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రాకడకు అనేకమైన సూచనలు యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. ఆ శిష్యులలో ఒక ప్రధానుడైనటువంటి వాడు ముగింపు దినాల్లో జరగబోయే సంభవాలు రాస్తూ, ప్రభు రావడానికి సమయం కొంచెంగా ఉంది, ఆయన వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు, ఆయన వచ్చు దినమున నీకు కలిగినది ఏదైతే ఉందో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అన్యులతో మాట్లాడలేదు, నామకార్థులతో మాట్లాడలేదు, కానీ ప్రభు రాకడకు సిద్ధపడిన ఒక సంఘముతో మాట్లాడుతున్నాడు, సార్వత్రిక సంఘముతో. అంటే ఆ సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చాడు, దాన్ని మనం కలిగి ఉండాలి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంటే గట్టిగా పట్టుకోండి అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే, ఒకవేళ నువ్వు దాన్ని మొయ్యలాగా విడిచిపెడతావేమో, ఒకవేళ భారమని నువ్వు దూరమైపోతావేమో, ఒకవేళ నాకు శక్తికి మించిన భారం అని చెప్పేసి దాన్ని విడిచిపెడతావేమో, ఒకవేళ నువ్వు అలాగున విడిచిపెడితే నువ్వు విడవబడే అవకాశం ఉంటుంది కనుక, నీవు దేవునికి దూరమైపోయే అవకాశం ఉంటుంది కనుక ఒక హెచ్చరికతో భక్తుడు రాస్తాడన్నమాట. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు, నీకు కలిగింది నువ్వు గట్టిగా పట్టుకో అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అందచందాలను గట్టిగా పట్టుకోవటం కాదు, ధనబలగాలను గట్టిగా పట్టుకోవటం కాదు, ఆస్తిపాస్తుల్ని గట్టిగా పట్టుకోవటం కాదు, కానీ ఆయన రాకడకు ఆయన ఇచ్చినటువంటి స్వభావం ఏదైతే ఉందో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అపోస్తులు వారు పరిచర్య చేసే కాలంలో పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కిపోతున్నప్పుడు అక్కడ ఒక భిక్షాటకుడు కూర్చొని వాళ్ళ వైపు తేరి చూస్తూ ఉంటాడు, వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందా అని. వాళ్ళు అలాగే చూస్తూ ఉన్నప్పుడు అతనితో వాళ్ళు అన్నమాట ఏమిటంటే, అయ్యా మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మేమేదైతే కలిగి ఉన్నామో దాన్ని నీకు ఇస్తున్నాము, యేసు నామములో నీ బ్రతుకంతా మారిపోవునుగాక అన్నారు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 4వ వచనం. పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి వారు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలము బలం పొందెను. వాడు దిక్కున నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆ అపోస్తులు కలిగి ఉన్నది ఏంటంటే యేసు స్వభావాన్ని వారు కలిగి ఉన్నారు. ఆ స్వభావము వారిని నడిపించిందట, వారిని నిలబెట్టిందట, వారిని బలపరిచిందట, వారిని శక్తితో నింపిందట. ఏంటిది వారిని బలపరిచింది, నడిపించింది, వారిని శక్తితో నింపి ప్రభు వారిలో మహిమపరచబడటానికి కారణం ఏంటంటే వారు ప్రభు యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ స్వభావమే నడవలేని వాడు పొందుకున్న తర్వాత వాడు నడిచి వారితో పాటుగా దేవాలయంలోనికి ప్రవేశించాడు. ఈరోజు ఆ పాఠం మనకు నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుత సత్యం ఏమిటంటే ప్రభువు రాకడ త్వరగా ఉంది. 2024 సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన అమూల్యమైన రక్తాన్ని చెల్లించి మనల్ని తన సొత్తుగా చేసుకొని తన స్వభావాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు ఈ స్వభావాన్ని గట్టిగా కాపాడుకో అంటాడు. ఎందుకనంటే అపవాది అయినటువంటి సాతానుడు ఈ భూమి మీద ఉన్నాడు. వాడు బలవంతుడు. వాడు ఆది నుండి వాడి యొక్క గుణం ఏమిటంటే దేవుని యొక్క స్వభావాన్ని దొంగిలించే స్వభావం. వాడు నీలో ఏది కోరుకోడు. నీ ఆస్తి మీద వానికి మనస్సు ఉండదు, లేదా నీ కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మనస్సు ఉండదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాపరుడుగా మారిపోయి దేవుని సొత్తుగా మారిపోయి దేవుని స్వభావాల కొరకు నువ్వు సమస్తాన్ని పెండగా ఎంచుకొని నువ్వు ముందుకు సాగుతుంటావో ఆ సమయంలో ఆ స్వభావాన్ని వాడు దొంగిలిస్తాడు. నువ్వు ఆత్మీయతలో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతున్న కొలది నువ్వు అనుకుంటావు నేను దేవునికి సమీపంగా వెళ్తున్నానని. అదే సమయంలో నువ్వు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే నా వెనుక ఒక బలవంతుడైన అపవాది పరిగెత్తుతూ వస్తున్నాడు. నేను త్వరగా వస్తున్నా నేను యేసయ్య అంటున్నాడు. అపవాదైన సాతాను అంటాడు నాకు సమయం కొంచెమే ఉంది అని వాడు అంటాడు. అంటే వాడికి సమయం కొంచెం అని తెలుసు, ప్రభు నేను త్వరగా వస్తున్నాను అంటాడు. ఈ రెండింటి మధ్యలో సంఘం ఉంది. ఇప్పుడు ఇదేం బిడ్డారా, నువ్వు పైనుండి వచ్చి స్వరం వింటే నువ్వు ఆ స్వభావాన్ని కాపాడుకుంటావు. అందుకంటాడు దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. కారణం ఏంటంటే దాన్ని చెరపటానికి వాడు లోకంలో ఎన్నో ఆశలు చూపిస్తాడు, నీకు ఎన్నో కోరికలు చూపిస్తాడు. నీ మనస్సును త్రిప్పటానికి వాడు శత విధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. మనకు తెలియకుండానే కొన్నిసార్లు మన ఆత్మీయత చల్లరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మనకు తెలియకుండానే కొన్నిసార్లు డబ్బు వ్యామోహం మనలో వచ్చి పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే శరీర క్రియల్లో మనము అనుకోకుండా జారిపోతూ ఉంటాం. మనకు తెలియకుండానే కొన్నిసార్లు లోకస్తులతో స్నేహానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏవైతే విడిచిపెట్టిన అనుభవాలు ఉన్నాయో లోకంలో వాటిని అనుకోకుండా మనం కలుసుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డారా, అదేదో యాదృచ్ఛికంగా జరుగుతుందని మాత్రం మీరు అనుకోకండి. అపవాది యొక్క పథకం ప్రకారంగా నువ్వు కలిగినది నీవు దాని మీద నీకు ఒక మనస్సు లేకుండా, దాని విషయంలో నువ్వు అప్రమత్తంగా లేకుండా, దాని విషయంలో ఒక ఆసక్తి లేకుండా, దాని విషయంలో ఒక శ్రద్ధ లేకుండా నువ్వు ఉన్నట్లయితే రెప్పపాటులో వాడు దాన్ని దొంగిలించడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఇందాక ఒక సహోదరి సాక్ష్యం విన్నాం. ఆ బిడ్డ ప్రారంభంలో నాకు చెప్పిన ఒక సాక్ష్యం ఏంటంటే అయ్యా మేము బయటికి వెళ్తే మా ప్రవర్తనను బట్టి ఎవరైనా పాడవుతారేమోనని మా చేతుల్లో ఎప్పుడు ఇలా బైబిల్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం అనింది. ఒక యవనస్తులకు మేము మాదిరిగా ఉండాలి, యవనస్తులు మేము దేవునిలో స్థిరపరచాలి, మేము నేర్చుకున్న అనుభవం, మేము ఎదిగిన ఆత్మీయత. ఆ స్కూటర్కి ఉన్న కీ చైన్కి బైబిల్ బుక్ ఒకటి చిన్నది పెట్టుకునే వాళ్ళట. కీ చైన్కి దాన్ని పట్టుకొని ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళంట, ప్రభువా నువ్వు మాతో ఉన్నావు, మా ప్రవర్తన వల్ల వాళ్ళు ఏమన్నా చెడిపోకూడదు, చెడ్డగా మాట్లాడకూడదు. అంత బలమైన ప్రభావం దేవుని వాళ్ళలో ఉన్నప్పుడు సాతాను కుయుక్తిగా కొన్ని మాటల చేత, కొంతమంది ప్రవర్తన చేత, ఆత్మీయుల ప్రవర్తన చేత వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. మనుషులు దూరమైనా దేవుడు దూరం చేసుకోడు. కాబట్టి మరలా దేవుడు వారిని ఆకర్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటున్న ప్రియ దేవుని బిడ్డారా, మనము ఎదుగుతున్న కొలది ఒదగకపోతే, ఎదుగుతున్న కొలది దేవునిలో ఇంకా మనము లీనమైపోకపోతే, ఎదుగుతున్న కొలది దేవుని స్వభావాల కొరకు ప్రయాసపడకపోతే, ఎదుగుతున్న కొలది దేవునిలో మనము సంపూర్ణంగా నిలిచి ఉండాలన్న ఆసక్తి మనలో లేకపోతే
ఏ క్షణములోనైనా వాడు దాన్ని దొంగిలిస్తాడు. ఏదైనా తోటలో మొదలుకొని నేటి వరకు వాడు ఆ కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అప్రమత్తంగా ఉండవలసినటువంటి నువ్వు జోన్లో ఉన్నావు. అదేమైనా ఉంది అనంటే నీ ఆత్మీయత విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నువ్వు కలిగే కొద్దిది అదేదైనా సరే అది నిన్ను దీవిస్తుంది. ఈ రోజున నువ్వు ఏది కలిగి ఉన్నావు, దేని కొరకు ప్రయాసపడుతున్నావు, నువ్వు తేటగా గమనించకపోతే ప్రభు రాకడలో ఎత్తబట్టడం చాలా కష్టం. ఇన్ని సంవత్సరాలుగా నిష్ఠగా ఉండి, భక్తిలో ఉండి, వాక్యాలు విని, అనేకులకు సాక్షిగా ఉండి, రేపటి దినాన నువ్వు అపజయం పాలైనా, నువ్వు నిలవలేకపోయినా అది ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఒక రోజున సారెపతి గ్రామంలో ఒక తల్లి చిన్న అప్పం కలిగి ఉంది. దేశమంతా కరువులో ఉంది, కానీ ఆమె దీవించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న అప్పమే, రొట్టె అనగా వాక్యం. ఈరోజు నేను చెప్తున్న ప్రియ దేవుని, వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి, వాక్యానికి నువ్వు విలువనిచ్చి, ఈ వాక్యం క్రీస్తు అని, క్రీస్తు నాతో మాట్లాడుతున్నాడని, క్రీస్తు నేను కలిగి ఉన్నానని, క్రీస్తు నన్ను నడిపిస్తున్నాడని, క్రీస్తే నన్ను హెచ్చరిక చేస్తున్నాడని నువ్వు ఆ చిన్న వాక్యానికి నువ్వు వినే ఒక అర్ధగంట సేపో, వినే ఒక గంట సేపో దానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే లోకమంతా భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది, కానీ నువ్వు మాత్రము రాకడికి సిద్ధపడుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక తల్లిని అడిగాడు, అమ్మా నీ దగ్గర ఉందేంటి, నువ్వు కలిగి ఉందేంటి అని అడిగాడు. నేను అప్పుల బంధకాలలో ఉన్నాను, అనేకమైన బంధకాలు, చీకటి శక్తుల ప్రభావంలో ఉన్నాను, మేమంతా బంధించబడి ఉన్నామయ్యా, కానీ నా ఇంట్లో ఇంత నూనె ఉంది అనింది. నా కుండలో కొంచెం నూనె ఉన్నది అన్నది. ఆ ఒక్కటి చాలు నీ కుటుంబంలో ఉన్న బంధకాలన్నీ, నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పోయి నీవు సుఖశాంతిలో బతకటానికి ఆ అభిషేకాన్ని కాపాడుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. వేల మంది నాకు స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఉన్నారు. నేను కొంచెమే నువ్వు బాధపడుతున్నావు కావచ్చు. ప్రభు అడిగాడు, మీ దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే మేము కలిగి ఉన్నామన్నారు. దేవుడు దాన్ని దీవిస్తే 5,000 మంది పోషించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న తలాంతులు కొంచెమే కావచ్చు, మన సంపదలు కొంచెమే కావచ్చు, మనం కలిగింది కొంచెమే కావచ్చు. నేను అంటాను, దైవిక మార్గము ద్వారా, దైవ చిత్త ప్రకారంగా నువ్వు కలిగిన ఆ కొంచెమును పట్టుకో, నీ వంశానికి అది దీవెనకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ అంత్య దినములలో, కడవరి దినాలలో ప్రభు స్వరమెత్తి చెప్తున్న మాట ఏమిటంటే, నేను త్వరగా వస్తున్నాను. వచ్చు దినమున నీ సంపదన నిలిచేది కాదు, నీవు సంపాదించుకున్న బలము నిలిచేది కాదు. ఒకవేళ నిలిచేది ఏదైనా ఉందంటే మనలో ఆయన స్వభావం నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఆ స్వభావాన్ని చంపటానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, బైబిల్లో ఆ స్వభావాన్ని చంపటానికి ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు అతడిచ్చిన ఒక సాక్ష్యాన్ని మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరులో ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరునకు ఆనుకొని ఉన్నది, నీ ద్రాక్ష తోట నా నగరుకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూరక తోటకి ఇమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. దాని కొరకు నువ్వు ఎంత డబ్బు అడిగినా నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అహాబ్ అనే రాజు నాబోతుతో మాట్లాడుతున్నాడు. నీ తోట నా ప్రహారికి అంటుకొని ఉంది, ఇది ద్రాక్ష తోట, నేను దీనికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తా. ఒకవేళ నీకు సరిపడతానంటే, ఒకవేళ నువ్వు అమ్మకానికి ఇస్తే
నువ్వు ఊహించనంత డబ్బు నేను నీకు ఇస్తాను, అది నాకు ఇచ్చే అన్నాడు. అప్పుడు అతడు అన్నమాట ఏమిటంటే, ఇది మా పితరుల ఆస్తి, వాళ్ళ దగ్గర నుంచి నేను సంపాదించుకున్నా కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. దాని కొరకు అతడు ప్రాణం పోగొట్టుకున్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము సహవాసం చేసేది తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ. ఆ సహవాసంలో మనకు ఒక ఆనందం, ఆ సహవాసంలో మనకు ఒక సంతోషం, ఆ సహవాసంలో మనకు ఒక సమాధానం. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను మీకు సంతోషాన్ని ఇచ్చేవాడను, మీకు సమాధానాన్ని ఇచ్చేవాడను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, నా సన్నిధితో మీతో ఎల్లప్పుడూ నేను ఉంటాను. ఇది దేవుని యొక్క వాగ్దానము, ఆయన తీర్మానం. ఆ ద్రాక్ష తోటను నాబోతు కలిగి ఉన్నాడు, అనగా నీవు నేను ఈరోజు నా ద్రాక్ష తోటను కలిగి ఉన్నాం. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి నీతో నాతో యుగ సమాప్తి వరకు ఉండుటకు, తండ్రిని మనలో మహిమపరచుటకు ఆయన మనకు స్వాస్థ్యంగా వచ్చాడు, మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. మన ఆనందం అంతా తనలోనే. మనల్ని బట్టి తాను ఆనందపడుతున్నాడు, తను చేసే కార్యాలను బట్టి మనం ఆనందపడుతున్నాం. ఇప్పుడు గమనించండి, ఆహాబ్ అంటాడు, ఈ సంతోషానికంటే నేను నీకు ఒక మంచి సంతోషాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. అపవాదనే మాట జాగ్రత్తగా వినాలి. నీవు ఆరాధనకు వెళ్తావు, వస్తావు, ఏముందయ్యా దాంట్లో సంతోషం? ఏదో ప్రతిష్ఠించుకున్న వస్త్రాలతో వెళ్తావు, ప్రతిష్ఠించుకున్నట్లుగా కనపడతా ఉంటావు, ఒక ఎంజాయ్ లేదు, ఏమీ లేదు. ఆ సంతోషం నాకు ఇచ్చేయి. ఇదిగో చూడు ఎంత ఆనందిస్తున్నారు, ఎంత విహరిస్తున్నారు, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారు, ఆ ఆనందం నేను ఇస్తాను. నువ్వు ఎలా అంటే అలా బ్రతకొచ్చు, ఎలా అంటే అలా జీవించవచ్చు, ఆ ఆనందం ఇస్తా. ఈ సంతోషాన్ని నాకు ఇవ్వు. ఒకవేళ నీకు ఇవ్వటానికి ఇష్టం లేకపోతే కోరుకో, లోకమంతా నాదే. నువ్వు దేంట్లో ఇష్టపడుతున్నావో చెప్పు, అది నీకు ఇస్తాను. ఏ ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటావో చెప్పు, నేను దాన్ని ఇస్తాను. నువ్వు ఆ స్వభావాన్ని విడిచేటానికి నువ్వు దేన్ని అడిగితే నేను దాన్ని ఇస్తాను. లోకంలో దానికోసం వెలిస్తాను. ఈరోజు అపవాది మాట్లాడుతున్న మాట మనం అనుకుంటాం, దేవుడు నన్ను గణపరిస్తే నాకు ఆ స్థానం వచ్చిందని. కానీ నువ్వు కోల్పోతున్నటువంటి ఆత్మీయత ఏమిటో నువ్వు గ్రహించలేవు. నువ్వు కోరుకోక ముందే నేను భక్తిలో ఉన్నా కాబట్టి నాకు ఆ స్థానం దేవుడు ఇచ్చిన అనుకుంటావు. కానీ అది ఇచ్చిన తర్వాత నీ ఆత్మీయ స్థాయి దిగజారిపోతున్న సంగతి నువ్వు గ్రహించవు. మొదటిలో ఉన్న ప్రేమ, మొదటిలో ఉన్న ఆసక్తి, మొదటిలో ఉన్న వైరాగ్యము, మొదటిలో ఉన్న పట్టుదల నీలో కనపడదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీకు కలిగింది గట్టిగా పట్టుకో, ఇంకా వేరే మనసు పెట్టకు, అటు ఇటు చూడకు. నీ మనస్సు, నీ ధ్యానం, నీ ధ్యేయం, నీ లక్ష్యం నువ్వు కాపాడుకునే ఆ స్వభావం మీదనే ఉంటుంది. దాన్ని గట్టిగా పట్టుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు నాబోతు ఇది నాది కాదు, నా పితరుల నుంచి నాకు వస్తుంది, వాళ్ళందరూ దీవించబడ్డారు, ఆ విశ్వాసంతోనే నేను బ్రతుకుతున్నాను అన్నా కూడా అతడు అంటాడు, అది నాకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములోనే ఉన్నాడు వాడు. ఒక ఉన్నతమైన స్థానం అది, ప్రభుతో గడుపుతున్న అనుభవం అది. వాని ఆకర్షణ ఎలా ఉంటుందంటే, వాడు అక్కడి నుంచి ఎప్పుడైతే కిందకి దిగాడో వాడు పతనమైపోయినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. మొట్టమొదట వాడిని కొట్టి వాని వస్త్రాన్ని దొంగిలించారు అని ఉంది బైబిల్లో. వస్త్రం అనగా స్వభావము. ఈరోజు నీ గుండెల్లో మేము ఈ మాట రాసి పెట్టుకోండి. ఏ ఆశలతో బయటికి వెళ్ళినా, ఏ కోరికలు నిన్ను ప్రేరేపించి బయటికి వెళ్ళినా, ఏ సహవాసాలతో ఘనత కలుగుతుందని బయటికి వెళ్ళినా, ఏ సహవాసం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని నడిపింపు లేకుండా నువ్వు వెళ్ళినా, మొట్టమొదట నువ్వు పోగొట్టుకునేది దేవుని స్వభావమే. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, జాగ్రత్త కలిగి ఉండేది నీకిచ్చినటువంటి ఆ ఆత్మీయ అనుభవం. దాని విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. చూడండి, అతడు అంటున్నటువంటి మాటనే మరొక భక్తుడైన వాడు మనకు తేటగా బయలుపరుస్తాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఒకవేళ ద్రాక్షవల్లిని, నేను క్రీస్తును సంతోషపెట్టకపోతే, మనుష్యుల ముఖస్థుతి కొరకు ఒకవేళ నేను జీవించినట్లయితే నా అంతటి భ్రష్టుడు మరొకటి ఉండడు అన్నాడు. అంటే అతని ఆలోచన ఏమిటంటే, తను ఏదైతే కలిగి ఉన్నాడో లోకములో
అతడు ఏవేవి లాభకరమని అనుకున్నాడో వాటిని పెంటతో సమానమని ఎంచుకొని తను చెప్తున్న మాట ఏమిటంటే, నేను బ్రతికితే ప్రభుని సంతోషపెట్టాలి. ఒకవేళ నేను ఆయనని సంతోషపెట్టకుండా మనుషులను, వాళ్ళ పద్ధతులను, వాళ్ళ ఆశలను నేను సంతోషపెడితే నా వంటి భ్రష్టుడు మరొకడు లేడు అన్నాడు. పాత నిబంధన భక్తుడికి వెళ్తే కాలేబు అంటాడు, అయ్యా మన ప్రవర్తన విషయంలో మన దేవుడు కానీ సంతోషపడితే ఈ శత్రువులందరూ కూడా మనకి భోజనం అవుతారు. కాబట్టి మన ప్రవర్తన విషయంలో, మన నడవడిక విషయంలో మన పట్ల దేవుడు సంతోషపడాలి అంటాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఒకటే ప్రియదేవుని బిడ్డారా, మనము తండ్రిని సంతోష పెడతామన్న ఉద్దేశంతోనే తన ఏకైక కుమారుడు ఈ భూమి మీద బలైపోయాడు. మన సంతోషం కొరకు కాదు మనం బ్రతికేది. క్రీస్తు బలియాగమైంది మన విచ్చలవిడితనం బ్రతుకు కొరకు కాదు, మన ఆశలు మన కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు, మనకు పుట్టిన ప్రతి తలంపులను నెరవేర్చుకోవడానికి కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన చిత్తము చేయుటకు, దానిని తుదముట్టించుటకు నేను ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయనను సంతోషపెట్టుటకు, ఆయన సొత్తుగా మార్చబడిన మనము ఆయన తన కార్యములు చేసి ఎలాగైతే ముగించాడో మన కార్యాలు చేసి మనం ముగించాలి. ఇది జరగకుండా అపవాది అడ్డుపడుతున్నాడు. ఈ రోజుల్లో జరుగుతున్న కార్యం మనం కళ్ళకు కట్టినట్లుగా బైబిల్ ఒక మాట ఉంది, అది చదువుకుందాం. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనం చదువుకుందాం. అష్షూరు రాజు సెలవిచ్చినటువంటి మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మలను విడిపించే శక్తి అతనికి చాలదు. మిమ్మలను నమ్మించి యెహోవా మనలను విడిపించును, అష్షూరు రాజు చేతిలో హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాటలు మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో మీరు సంధి కుదుర్చుకునండి, నా యొద్దకు మీరు నా యొద్దకు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన తన ద్రాక్ష తోట ఫలమును, తన తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా చేతులెత్తి హల్లెలూయా. ఇశ్రాయేల్ని పరిపాలించుటకు ఇశ్రాయేలు బంధకాలలో ఉన్నప్పుడు హిజ్కియా రాజుకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ రాజు ఆ ప్రజలను విడిపించటానికి దేవుని మాటల చేత, దేవుని బలము చేత వారి మధ్యలో కార్యం చేస్తున్నప్పుడు అష్షూరు రాజు వారి మధ్యలోకి వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యా మీరు హిజ్కియా మాటలు వినకండి, హిజ్కియా మిమ్మల్ని విడిపించేంత శక్తి లేనివాడు, హిజ్కియాకి అంత దమ్ము ధైర్యం లేదు. కాబట్టి మీరు నాతో సంధి చేసుకుంటే నేను మీ హృదయంలో ఉన్న ఆలోచన ఏదో దాని ప్రకారంగా బ్రతకడానికి నేను అవకాశం ఇస్తా. మీ తలంపులు ఎలాగైతే ఉన్నాయో ఆ ప్రకారంగా మీరు జీవించడానికి నేను అనుమతిస్తాను. మీ సొంత ఊటలో నీళ్లు తాగండి, మీ ఇష్టానుసారంగా బ్రతకండి, నేను మీకు అది అనుమతిస్తాను. కాబట్టి నాతో మీరు సంధి చేసుకోండి అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు అనేకమైన మతోన్మాద శక్తులు, అనేకమైన మతతత్వ పార్టీలు, అనేకమైన దుర్బోధలు ఈరోజు దేశంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఇదిగో ఈ దేశమంతా కూడా హిందూ దేశంగా పిలువబడుతుంది. కాబట్టి మీకు అనేకమైనటువంటి బెనిఫిట్స్ పోతాయి. క్రైస్తవులుగా మీరు ఏం సాధిస్తున్నారు? సమస్య నుంచి విడుదల పొందుతున్నారా? మీకు వచ్చిన కష్టాలు తీరుతున్నాయా? మీకేమన్నా సంతోషం ఉందా? సంపాదించుకోవడానికి శక్తి ఉన్నా, లోకంలో సంపాదించుకునే మార్గాలున్నా మీరు ఎందుకంత దరిద్రత ఉన్నారు? నాతో సంధి చేయండి.
మీరు ఫలానా అయితే, మీరు దళితులైతే మీకు లోకంలో ఎన్నో బెనిఫిట్స్, మీరు ఈ దేశ సాంప్రదాయ పద్ధతిలో బతికే వాళ్ళైతే మీకు అనేకమైన మార్గాలు, మీరు మంచిగా బ్రతకొచ్చు, మీరు ఆనందంగా బ్రతకొచ్చు. ఈరోజు అపవాది క్రైస్తవ లోకాన్ని గలిబిలి చేస్తున్న దినాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది నీవు దళితుడివై ఉండి క్రైస్తవుని ఎందుకు నమ్ముకున్నావు, అయితే నీకు దళితుడిగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం నుంచి నీకు దూరం అయిపోతున్నాయి అని బెదిరిస్తున్నారు. వాడు చిన్నగా సంధి చేసుకుంటున్నాడు. ఇదిగో నువ్వు దళితుడివైతే నీకు పలానా ప్లాట్, నువ్వు దళితుడివైతే నీకు ఒక పలానా ఉద్యోగం, నువ్వు క్రైస్తవుడి కాకపోతే నువ్వు ఈ విధంగా బ్రతకొచ్చు అని వాడు సంధి చేసుకుంటున్న దినాల్లో మనం ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి వల్ల కాదు, వాళ్ళు మిమ్మల్ని విడిపించలేరు, వాళ్ళతో మీరు ఉన్నంతకాలం మీకు సంతోషం ఉండదు, సుఖం ఉండదు, లోకం చూడండి ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో అని ఈ మాటల చేత అష్షూరు రాజు అని పిలువబడుతున్న ఈ లోక సంబంధమైన దేవత అనేక మతోన్మాదుల్ని పురిగొలిపి, అనేక క్రైస్తవ వ్యతిరేకుల్ని పురిగొలిపి ఈ కార్యాలు క్రైస్తవుల మధ్యలో జరిగిస్తుంది. కాబట్టి మనకు కలిగింది మనం గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది జారిపోలేదు ఈ రోజున? ఎంతమంది లోకంలో ఉన్న ఆశల కొరకు పరిగెత్తలేదు? ఎంతమంది ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ కొరకు పరిగెత్తలేదు? బైబిల్ సెలవిస్తున్నమాట, లోకములో ఉన్నదంతా కూడా నశించిపోయేది, సజీవంగా ఉండేది, స్థిరంగా నిలబడేది కనుగొని దాన్ని పొందుకొని దాన్ని అనుభవించి దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోలేక తుచ్చమైన, శపితమైన, పాడైపోయే దాని కొరకు నీ మనసును అపవాది త్రిప్పేస్తున్నాడు. జాగ్రత్త. కలిగింది గట్టిగా పట్టుకోనగానే నీకు వస్తున్న ఆశ నిన్ను ఎక్కడికైనా దిగజార్చేలా చేస్తుంది. నువ్వు పోగొట్టుకుంటున్న విలువైన సమయం ఏమిటో, నువ్వు పోగొట్టుకుంటున్న సహవాసం ఏమిటో, నువ్వు పొందుకున్న అనుభవం వెనుక దాగి ఉన్న శక్తి ఏమిటో నువ్వు మర్చిపోతున్నావు. చూడండి, ఇంకో మాట కూడా అతడు అంటాడు. అదే యెషయా గ్రంథం 36వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చదువుకుందాం. ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? హామాతు దేవతలేమాయను? ఆమోతు దేవతలేమాయను? అర్పాదు దేవతలేమాయను? ఏమాయను? సెపర్వాయిము దేవతలేమాయను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకును, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను అని సవాలు చేస్తున్నాడు. చూడండి, అపవాది వేస్తున్నటువంటి సవాల్. అష్షూరు రాజు అంటాడు, ఇంతవరకు నా చేతుల్లో నుండి ఎవరూ తప్పించుకోలేదు, నీ దేవుడు నిన్ను తప్పిస్తాడా? నీ దేవుడు నిన్ను కాపాడుతాడా? వాళ్ళే తప్పించుకోలేకపోయారు, మీరెలా తప్పించుకుంటారు? కాబట్టి మీరు నాతో సంధి చేసుకోండి. ఎన్ని ఆధారాలు చూపిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళ జీవితాలు అలా కాలేదా? ఇదిగో వాళ్ళు చూడు ఎలా బ్రతుకుతున్నారో. వాళ్ళు ఒకప్పుడు అలాంటి వాళ్ళు కదా, ఈ రోజున వాళ్ళని చూడండి ఎలా బ్రతుకుతున్నారు. వాళ్ళే అలా బ్రతుకుతుంటే మీరు కాలేరా అని ఒక్కొక్కటిగా ఆధారాలు చూపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పిలువబడిన వారు అనేకులని ఉంటుంది, ఏర్పాట్లో ఉన్నవారు కొద్దిమందే ఉంటుంది. ఈరోజు నీ మాటలు ఈ విశాలమైన స్థలంలో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. మీకు కలిగిన విషయాలలో దేంట్లో తృప్తి చెందుతున్నారో నాకు తెలియదు, కానీ నేను వస్తున్నాను మీకు కలిగింది అనే మాట పలుకుతున్నవాడు ఆయన సొత్తైన ప్రజలు మనమైతే ఆయన స్వభావాన్నే కాపాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైనా మిమ్మల్ని కాపాడుతున్నారా అంటాడు. ఈ రోజున చూడండి, ఆరాధన జరిగే స్థలాల్లో మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అంటాడు. ఒకటి క్షుణ్ణంగా మీరు పరీక్షించండి, మీకు ఎవరిచ్చారు ఈ పర్మిషన్ అంటాడు.
మీరు దేని కొరకు ఆరాధన చేస్తున్నారు, అసలు మీరెవరు అంటాడు. అంటే వాళ్ళకు కలిగినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధాలని వాళ్ళకు తెలుసు, సత్యం ఇదే అని తెలుసు, వాస్తవం ఇదే అని తెలుసు. కానీ వాస్తవాన్ని అణగదొక్కాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ అష్షూరు రాజు గురించి ప్రభు అన్న మాట ఒకటి చదువుకుందాం. అదే యెషయా గ్రంథము 37వ అధ్యాయము 33వ వచనం మనం చదువుదాం. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు సెలవిస్తున్న మాట ఏమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు, అడ్డుగోడ కట్టడు, ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతని తిరిగిపోవును, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుద్దామా. దేవుడు తన సంఘాన్ని గూర్చి ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటలు చెప్తాడు. ఏమంటే, వాడు నిన్ను ముట్టే అధికారం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న ఏ స్వభావాన్ని దొంగిలించడానికి వానికి అధికారం లేదు. మూడవది ప్రభు అంటాడు, వాడు ఏ ఉద్దేశంతో వచ్చినా వాడు అపజయంతోనే తిరిగిపోతాడు, కానీ నిన్ను జయించలేడు. దేవునికి స్తోత్రం. మన పట్ల దేవునికి ఉన్న ఆలోచన అది, మన పట్ల దేవునికి ఉన్న కాన్ఫిడెన్స్ అది. అందుకే మనం పాపములో ఉండగా పరిశుద్ధులుగా చూసి పిలిచాడు మనల్ని. మనం అపనమ్మకస్తులమై ఉండగా మనని నమ్మకస్తులమని పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపును నువ్వు గ్రహించి స్థిరపడితే అది స్థిరపరచబడుతుంది. కానీ దాంట్లో నీ సొంత ఆలోచన కలిస్తే, ఆయన పరిశుద్ధులను పిలిచాడు. పరిశుద్ధత కొరకు నువ్వు ప్రయాసపడితే పరిశుద్ధుడు అవుతావు. దాన్ని గట్టిగా పట్టుకోకుండా నిర్లక్ష్య స్వభావంతో చూసి తేలిగ్గా దాన్ని తీసుకొని ఏదో మనుష్యుని ఆలోచన ప్రకారంగా దాన్ని నువ్వు పుచ్చుకుంటే పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే నమ్మకస్తులను పిలిచాడు. నీకు కలిగిన అతిశయాన్ని బట్టి, నీకు కలిగిన సంపదను బట్టి, నీకున్న ఆత్మీయ గర్వాన్ని బట్టి ఒకవేళ ఆ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతే విడవబడే అవకాశం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మాటిస్తున్నాడు. ఎవడైతే హానికరం అంటున్నాడో, ఎవడైతే హాని చేయడానికి తలపెడతా అంటున్నాడో, ఎవడైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో, ఎవడైతే లేడు అని చెప్పుకొని తిరుగుతున్నాడో వాడేమీ చేయలేడు. వాడు వచ్చిన దారినే వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ నీకు కలిగిన దాని మీద నువ్వు మనసు పెట్టకుండా కనపడుతున్న వాటికి భయపడి, ప్రేరేపించిన వాటికి నువ్వు లొంగిపోయి నీ ఆశలు కోరికలు తీర్చుకోవాలని తప్పిస్తే, నేను అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి దానికంటే కడపటి స్థితి మరీ దరిద్రంగా మారిపోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ దినాలు సమీపంగా ఉండగా ప్రభు అంటాడు, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. అది ఏ గడియో ఏ సమయం మనకు తెలియదు. నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన అభిషేకం, నీకు ఇచ్చిన ఆత్మీయ స్వభావాలు, నీకు ఇచ్చిన తలాంతులు, ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో, నీ మనస్సు, నీ దృష్టి, నీ ప్రతిరోజు కాపాడుకోవలసినటువంటి ప్రార్థన వాటి మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక రోజున ఇదే పరిస్థితి బబిలోను దేశంలోనికి వచ్చింది. నెబుకద్నెజర్ అంటాడు దానియేలుతో, దానియేల్, ఇదిగో నేను పెట్టినటువంటి ప్రతిమకు నువ్వు నమస్కారం చేసి ఆ వాయిద్యాలు వాయిస్తూ వాళ్ళతో కలిసి నువ్వు ఆనందంగా గాన ప్రతిగానాలు చేయాలి అన్నప్పుడు వాళ్ళు తిరస్కరించారు. తిరస్కరిస్తున్నప్పుడు అతడు అన్నమాట ఏమిటంటే, నా చేతుల్లో నుండి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడా? మీరున్నది బబిలోన్లో, మీ వల్ల అవుతుందా అన్నాడు. కాబట్టి నా రాజ్యంలో మీరున్నారు, నా స్థావరంలో మీరున్నారు, నేను చెప్పినట్లుగా వినాలి, లేకపోతే మిమ్మల్ని కాపాడేవాడెవడు లేడన్నాడు. వాళ్ళు ఒకే మాట అన్నారు. ఇక్కడ ఎంత పెద్ద అధికారం ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద సామ్రాజ్యం ఉన్నా, నా దేవుడు వీటన్నిటిలో నుంచి తప్పించుటకు శక్తి గలవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకటి ధైర్యం పెట్టుకోండి మీ మనస్సులో. అది సమస్యే కావచ్చు, రోగమే కావచ్చు, లేదా నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులే కావచ్చు, నువ్వు ఉన్నది బబిలోను దేశంలోనే కావచ్చు, నీ ఎదుట ఉన్నది క్రూరమైన మనుషులే కావచ్చు, నీ ఆత్మీయత అడుగు వేయకుండా నిన్ను అడ్డగిస్తున్నటువంటి అనేకమైన పర్వతాలే కావచ్చు. నీ గుండెల్లో ఉండవలసిన విశ్వాసంతో కూడిన మాట ఏమిటంటే, వీటన్నిటి నుండి తప్పించుటకు నా దేవుడు శక్తి గలవాడు అని నీ నోరార పలికినప్పుడు, నీ హృదయమందు విశ్వసించినప్పుడు, ఏ వ్యక్తి అయితే అడ్డగిస్తున్నాడో ఆ వ్యక్తి నోరార పలికే మాట ఒకటే, నీ దేవుడు నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో అనేకమైన ఆధారాలు, అనేక మంది జయించిన వీరులు. ఈ రోజున పాత నిబంధన భక్తులకి అంత పౌరుషము రోషం ఉంటే, ఆయన రక్తము చేత కడగబడి ఆయన శరీరాన్ని భుజిస్తూ ప్రతి వారము ఆయనను అనుభవిస్తున్న మన జీవితాల్లో ఎంత రోషం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక సమస్య ఆపుతుంది, ఒక డబ్బు ఆపుతుంది, ఒక రోగం ఆపుతుంది, అనేకమైన పరిస్థితులు ఈ రోజున ఆత్మీయతను పాడు చేస్తున్నాయి. నేను అంటున్నాను, ఈ కడవరి దినాల్లో ఆయన అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎందుకంటే మరొకసారి అగ్ని వలె మనం మండుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు ప్రవచిస్తారని, అనేకులు స్థిరపడతారు అని, అనేకులు దర్శనాలు చూస్తారని, అనేక మంది యవ్వన బిడ్డలు ఒక అగ్ని వలె మండుతారని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, బెదిరిపోయే బ్రతుకు కోసం కాదు మనం ఆత్మ పొందుకుంది. దత్తపుత్రత్వం పొందుకున్న, వారసత్వపు హక్కును పొందుకున్న మనం. ఆ ధైర్యం నీలో లేకపోతే, ఆ దర్శనం నీలో లేకపోతే, ఆ విశ్వాసం నీలో లేకపోతే, పక్కన జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. అది క్రైస్తవ జీవితం కాదు, అది ఆత్మీయ జీవితం కాదు. ఒక సహోదరుడు నష్టంలో ఉన్నా, ఒక దగ్గర ఏదైనా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా, వారితో కలిసి ఆత్మీయ విషయంలో ప్రాణం పోగొట్టుకోవటానికైనా తెగించాలి, కానీ నా దేవుడు కాదు అనకూడదు. బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే నా నామాన్ని ఒప్పుకోరో, వేవేల పరివారంతో వచ్చేటప్పుడు ప్రభు అంటాడు, వారిని నేను ఒప్పుకోను అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు జరిగిన వాస్తవికమైన సత్యమైన జీవితం ఈరోజు మన కళ్ళకు కనపడుతుంది, ఆత్మీయులుగా మనకు కనపడుతుంది. మనం దాన్ని చూస్తున్నాం, వింటున్నాం, అనుభవిస్తున్నాం. అనేక చోట్ల జరుగుతున్న పరిస్థితులు తెలుసు. సంఘంగా కట్టబడుతున్న మన జీవితంలో ఒక సార్వత్రిక సంఘం గుంపులో నేనున్నానన్న ధైర్యం నీకు లేకపోతే, నేనున్నానన్న విశ్వాసం నీకు లేకపోతే, నువ్వు కలిగింది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన వారలారా, నువ్వు కలిగింది నువ్వు గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్క మాట చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. మీరు వాటిని విను సమయంలో సాగిలపడి, మీరు చేయుచున్న ప్రతిమకు మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. ఆ మాట జాగ్రత్తగా వినండి. నా చేతుల్లో నుండి విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడని నెబుకద్నెజర్ సవాలు చేశాడు. నేను చెప్తున్నాను, ఆ సవాల్ను రోషముతో తీసుకున్నటువంటి డానియేల్ సింహపు బోన్లో ఉండటానికే ఆయన ఇష్టపడ్డాడు. నా దేవుడు అక్కడ ఉంటాడు అని విశ్వాసంతో. ఎప్పుడైతే తన విశ్వాసం గణపరచబడిందో, ఆ రాజు సాక్షాత్తుగా వచ్చి అంటాడు, ఈ డానియేల్ దేవుడని ఒక చట్టాన్ని రాసి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకు చెప్పాలని ఇష్టపడుతున్నట్టు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతిభ నిలబెడుతున్నారు ప్రతి గల్లీలో. దాని ప్రభావం అనేక మంది బిడ్డలపైన పడే అవకాశం ఉంది. నీవు నిజమైన క్రైస్తవుడు అయితే నీ వాళ్ళను, నీ కుటుంబీకులను, నీ పరిస్థితులను గట్టిగా కాపాడుకో. వాళ్ళు ఇంటింటికి వచ్చి ఆ ప్రతిభకు నమస్కారం చేయమంటారు, నువ్వు హిందువు కదా, దళితుడివి కదా అని.
నీవు ఆచారమనో ఏమీ కాదులేనో దేవుని అభిషేకంతో ఉన్నాననో భక్తిపరుడనో నువ్వు కలిగింది నిర్లక్ష్యం చేసి ఒకవేళ వాటితో కలిసి ఏకీభవిస్తే జరిగే పరిమాణం మరో మాదిరిగా ఉంటుంది. కనుక ఒక సూచనగా తీసుకొని చెప్తున్నాను, ఈ రోజు నుండి 9 రోజులు, ఆ తర్వాత మరొక 11 రోజులు జరగబోయే పరిస్థితులన్నీ కూడా నీ భక్తిని నువ్వు శ్రద్ధగా కాపాడుకొని ప్రతిరోజు నీ గృహములో ప్రభువుని ఆరాధన చేసుకుంటూ, నీ పిల్లలతో కూర్చొని నువ్వు దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ నువ్వు ఉంటే తప్ప ఆ ప్రభావం నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు. అవి తాకకుండా ఉండగలుగుతావు. నువ్వు ప్రార్థన లేకుండా గల్లీకి పెట్టి ఈరోజు ఆ ధూపం ప్రతి గుమ్మానికి తాకే అవకాశాలు ఉన్నాయి. నీ గుమ్మం రక్త ప్రోక్షణ కింద ఉండకపోతే, నీ కుటుంబం ప్రభు రెక్కల కింద ఉండకపోతే, ఏదో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయి తర్వాత నార్మల్గా నువ్వు బ్రతికేవాడివైతే నీ ఇంటికి తప్పకుండా ప్రభావం తాకుతుంది, నీ పిల్లలకి తప్పకుండా ప్రభావం తాకుతుంది. చూడండి, యోబు వారి పిల్లల మనస్సులో వ్యతిరేకత రాక మునిపే అతడు ప్రతినిత్యం వచ్చి ప్రార్థన చేసేవాడు పిల్లల కొరకు. నేను అంటున్నాను, అప్రమత్తంగా ఉండకండి. అదేదో సామాన్యంగా జరిగిపోయే విషయం అనుకోకండి. వాని ప్రభావం పెరుగుతున్న రోజులు. కారణం ఏంటంటే ప్రార్థన జీవితాలు తగ్గిపోతున్నాయి, ఆత్మీయతలో చల్లారిపోతున్నారు. వాడు ఆశలు చూపి సంధి చేసుకొని అనేకుల్ని లోకంలో కలుపుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఎంతమంది యవ్వన బిడ్డలు వారి ప్రతిష్టను కోల్పోతున్నారు, ఎంతమంది యవ్వన బిడ్డలు వారి యొక్క పరిచర్యలను పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది సహవాసములో స్థిరులై ఉన్నవారు ఈరోజు దూరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జరుగుతున్న పరిస్థితులకి ప్రభు రాకడకు సమీపంగా ఉంది. కాబట్టి ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కనుక ఆయన వచ్చు దినం వరకు మనకు కలిగింది గట్టిగా పట్టుకుందాం. ఆయన రాకడకు సిద్ధపడతాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.